హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామలక్ష్మి చేతిని ఆద్య శౌర్య చేతిలో ఉంచి, సార్ మీకు రామలక్ష్మి మీద ప్రేమ కంటే చావు మీదే ప్రేమ ఎక్కువలా ఉంది. మీరు లేకపోతే రామలక్ష్మి బతకనంటుంది. మీతో పాటే రామలక్ష్మిని కూడా తీసుకుపోండి సార్ అని చెప్పి అలా ఆద్య ఏడుస్తూ ఉంటుంది. రామలక్ష్మి కూడా అలా శౌర్య చేయి పట్టుకొని ఆ బెడ్ దగ్గరే కుప్పకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటే అప్పుడు శౌర్య కళ్ళు తెరుస్తాడు. ఇక అలా శౌర్య కళ్ళు తెరవడంతో ఆద్య, రామ, శౌర్య సార్ కళ్ళు తెరిచారు, ఒక్కసారి చూడు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో రామ చాలా సంతోషపడిపోతూ సార్ అని చెప్పి శౌర్యని పిలుస్తూ ఉంటుంది. ఇక శౌర్య, ఎందుకు రామలక్ష్మి నన్ను బతికించావని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రామ, సార్ ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు? మీరు లేకపోతే నేను మాత్రం ఉంటానని అలా ఎలా అనుకున్నారు సార్? మీకు ఏదైనా జరగకూడదు జరిగి ఉంటే ఆ మరుక్షణమే నేను కూడా చచ్చిపోయి ఉండేదాన్ని అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. వద్దు రామలక్ష్మి, అలా మాట్లాడొద్దు అని చెప్పి నీ నోటి వెంట అటువంటి మాటలు నేను వినలేను అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. చూసారా సార్, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో, అందుకే మీ ప్రేమే మిమ్మల్ని మళ్ళీ బతికించింది అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు సార్ అని చెప్పి ఆద్య అంటూ ఉంటే అలా శౌర్య ప్రేమగా రామలక్ష్మి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. బాబు శౌర్య, నీకేం కాలేదు కదా అని చెప్పి శౌర్య వాళ్ళ నాన్న శౌర్య దగ్గరికి వస్తాడు. ఇక ప్రమిళ కూడా, నన్ను క్షమించు బాబు, నేను తప్పుల మీద తప్పులు చేశాను. ఈరోజు నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. మొదటి నుండి ఆ రాక్షసుని వెనకేసుకుని వస్తూ నిన్ను దూరం పెట్టాను. నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను అని చెప్పి అలా ప్రమిళ నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుదామంటే చిన్నవాడివి అయిపోయావు అని ప్రమిళ అంటూ ఉంటే, అమ్మ నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా, నేను నీ కొడుకుని, నువ్వు నా తల్లివి అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత కూడా నా మీద కొంచెం కూడా కోపం లేదంటే నీ మనస్తత్వం ఎటువంటిదో అర్థమవుతుంది బాబు. ఇన్ని రోజులుగా నీ మంచితనాన్ని నేనే గుర్తించలేకపోయినా దుర్మార్గురాల్ని అని చెప్పి ఈ కాల ప్రమిళ తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఆద్య, ఇప్పుడు వెళ్ళి నేను డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని చెప్పి డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ మా శౌర్య సార్ కళ్ళు తెరిచారు, ఒక్కసారి వచ్చి శౌర్య సార్ని చూడండి డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే, ఈజ్ ఇట్, ఆయన కళ్ళు తెరిచారా? నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, లెట్ మీ చెక్ అని చెప్పి వచ్చి శౌర్యని చెక్ చేస్తూ ఉంటాడు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను, మా హాస్పిటల్లో ఇటువంటి కేసు చూడటం ఇదే మొదటిసారి. ట్రీట్మెంట్కి ఈయన బాడీ అస్సలు సహకరించలేదు. ఇప్పటికిప్పుడు ఈయన కళ్ళు తెరిచారంటే నిజంగా నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ దేవుడే మళ్ళీ ఇన్ని బతికించారు అని అంటూ ఉంటే, అవును డాక్టర్, వీళ్ళ ప్రేమ గెలవాలని ఆ దేవుడు కూడా కోరుకుంటున్నాడు, అందుకే మళ్ళీ శౌర్య సార్ బతికేలాగా చేశాడు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. నేను కొన్ని మెడిసిన్స్ని రాసిస్తాను, అవి కొద్ది రోజుల పాటు వాడాలి, ఇక ఇన్ని మీరు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు ఆద్య, రామలక్ష్మి అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక రామ శౌర్యతో, సార్ మీరు కోలుకున్న తర్వాత మనం వెంటనే పెళ్లి చేసుకుందాం సార్, ఇకపై మనల్ని ఎవరు కూడా విడదీయలేరు, నాన్న కూడా మన పెళ్ళికి ఒప్పుకున్నారు అని చెప్పి రామలక్ష్మి చెప్పగానే, నిజమా రామా, సార్ మన పెళ్ళికి ఒప్పుకున్నారా అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. అవునండి, తప్పు చేసింది ఆ ప్రశాంత్ అని, మీరు ఏ తప్పు చేయలేదని నాన్నకు నిజం తెలిసిపోయింది, అందుకే పీటల మీదనే ప్రశాంత్ని నాన్న కొట్టి పోలీసులకు అప్పగించారు. ఇన్ని రోజులుగా మిమ్మల్ని మాటలతో బాధ పెట్టినందుకు నాన్న చాలా బాధపడుతున్నారు అని చెప్పి మీరు కోలుకోగానే మీకు క్షమాపణలు చెప్పాలని కూడా అనుకుంటున్నారని చెప్పి అలా రామ అంటూ ఉంటుంది. ఇక దాంతో శౌర్య, మొత్తానికి సార్ నన్ను అర్థం చేసుకున్నారు, నాకు అంతే చాలు అని అంటూ ఉంటాడు. ఇకపై మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి వీల్లేదు సార్, మనం పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉందాం అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక శౌర్య సంతోషపడిపోతూ ఉంటాడు. నేను వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి అలా ఆద్య వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తూ ఉంటుంది. ఇక శ్రీను కూడా ఆద్యకి తోడుగా ఉంటాడు.
ఆద్య, నిన్ను ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. ఇందాక నువ్వు రామలక్ష్మికి ఏం చెప్పావు? నిజమైన ప్రేమ ఓడిపోదని అన్నావు కదా, మరి మనది నిజమైన ప్రేమ కాదా? మనది ఎందుకు ఓడిపోయింది ఆద్య అని చెప్పి శ్రీను బాధగా అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఆద్య, ఏమో శ్రీను, నాకు అదంతా తెలీదు. రామలక్ష్మి బాధపడుతుంటే చూడలేక తనని ఓదార్చడానికి నేను అలా చెప్పాను అని ఆద్య అంటూ ఉంటుంది. లేదాద్య, మనది కూడా నిజమైన ప్రేమే. ఎప్పటికైనా నువ్వు నేను మళ్ళీ ఒకటవుతామని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆద్య మనసులో, మనమిద్దరం ఒకటవ్వాలంటే ముందు ఆ చారు సంగతి బయట పెట్టాలి శ్రీను. చారు గురించి ఇంట్లో నిజం చెప్పేద్దామంటే ఆ చారు ఏమో మా నాన్నను ఎక్కడో దాచిపెట్టింది. అందుకే నేను ఈ నిజాన్ని ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. మా నాన్నని అడ్డం పెట్టుకొని చారు బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి అలా ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆద్య డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి హాస్పిటల్ ఫీజు కూడా కట్టేసిన తర్వాత శౌర్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. అలా ఆద్య హాస్పిటల్ నుండి వెళ్ళబోతూ ఉంటే అక్కడ ఒక బెడ్ ఖాళీగా కనిపిస్తుంది. ఆ బెడ్ వెనకాల గుడ్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ బెటర్ వెల్త్ అని ఒక పేపర్ మీద అంటించి ఉంటుంది. అలా ఆ పేపర్ అంటించి ఉండడాన్ని చూడగానే ఆద్య గతంలో చారు వీడియో కాల్లో కిషోర్ని చూపించినప్పుడు ఆ బెడ్ దగ్గర అదే పోస్టర్ అంటించి ఉండడాన్ని ఆద్య గుర్తు చేసుకుంటుంది. ఇక వెంటనే, అంటే ఆ చారు నాన్నని ఇదే హాస్పిటల్లో ఉంచిందనమాట. ఇప్పుడు శౌర్య సార్ కోసం నేను ఈ హాస్పిటల్కి వచ్చానని తెలిసి మళ్ళీ నాన్నని మార్చేసి ఉంటుందా? డాక్టర్ని అడిగితే అసలు నిజం తెలుస్తుంది అని చెప్పి ఆద్య డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇక డాక్టర్ని నిలదీస్తూ, డాక్టర్, కొద్ది రోజుల క్రితం మా డాడీని ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, కానీ ఇప్పుడు ఆయన అక్కడ లేరు అని చెప్పి అంటూ ఉంటే, ఏ పేషెంట్ గురించి మీరు మాట్లాడేది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇకప్పుడు 107 రూమ్ నెంబర్ పేషెంట్ గురించి అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఓ, ఆ రూమ్లో ఉన్న పేషెంట్ గురించా మీరు మాట్లాడేది? మీ డాడీని ఎవరో కొద్ది కాలం క్రితం ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, ఇకప్పుడు ఆద్య, మీరు ఈ విధంగా ఎవరికీ తెలియకుండా మా డాడీని ఇక్కడ అడ్మిట్ చేసుకున్నారని మా పెద్ద నాన్నకు చెప్పిన, పోలీసులకు ఒక మాట చెప్పిన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి ఆద్య బెదిరిస్తూ ఉంటుంది. దాంతో డాక్టర్, మీరు అలా చేయకండి, అలా చేస్తే మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవరో ఒక అమ్మాయి కొద్ది రోజుల క్రితం మీ డాడీని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. అప్పుడు ఆయన కోమాలో ఉన్నారు. ఈరోజు ఆయన కోమాల నుండి బయటకు వచ్చారు. మా సిస్టర్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఆయన హాస్పిటల్లో నుండి ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పి ఇక అలా డాక్టర్ చెప్పగానే ఆద్య డాడీ డాడీ అని చెప్పి ఇక అలా హాస్పిటల్లో నుండి బయటకు వచ్చి కిషోర్ కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక చలపతి చారుని కలుస్తాడు. అమ్మ చారు, ఆ కిషోర్ తప్పించుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఎంత పని చేసావు నాన్న? ఒకవేళ ఆ కిషోర్ కనుక ఇంటికి వచ్చి పెద్దనాన్నకి నా నిజస్వరూపం గురించి చెప్పాడనుకో, ఖచ్చితంగా ఆ మరుక్షణమే నన్ను బయటకు గెంటేస్తారు. శ్రీను బావకి నాకు తెగదింపులు చేసేస్తారు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కిషోర్ ఇంటికి రావడానికి వీల్లేదు, వాడిని దారి మధ్యలోనే వేసేయాలని చెప్పి రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. విన్నారు కదా, మా అమ్మాయి చెప్పింది, వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు, దారి మధ్యలోనే వాడిని వేసేయండి అని చెప్పి ఇక అలా రౌడీలను పురమాయిస్తారు. కిషోర్ ఫోటో కూడా వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. అలా చారు చలపతితో, ఒక్క పని కూడా నీకు సరిగ్గా చేయడం చేత కాదు, ఒకవేళ ఆ కిషోర్ కనుక ఇంట్లో నిజం చెప్పేస్తే ముందు నిన్ను చంపుతాను అని చెప్పి అలా చారు చలపతిని బెదిరిస్తూ ఉంటుంది. మరోవైపు కిషోర్ అలా రోడ్డు మీద ఆద్య కోసం వెతుక్కుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. అలా కిషోర్ ఇంటికి వస్తూ ఉంటే దారి మధ్యలో రౌడీలు కిషోర్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి రా వెళ్తున్నావు? వెళ్ళి అన్ని నిజాలు చెబుదాం అనుకుంటున్నావా? మేముండగా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని చెప్పి అలా రౌడీలు బెదిరిస్తూ ఉంటారు. దాంతో కిషోర్, తప్పుకోండి నేను వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే రౌడీలు కిషోర్ని కొట్టబోతూ ఉంటారు. ఇక అప్పుడే ఆద్య అక్కడికి వస్తుంది. రే, ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు? మా డాడీని వదలండి అని చెప్పి, డాడీ నీకేం కాలేదు కదా అని చెప్పి అలా కిషోర్ని పిలుస్తూ ఉంటే, అమ్మ ఆద్య వచ్చేసావా? నాకేం కాలేదమ్మా అని చెప్పి కిషోర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆద్య మర్యాదగా మా డాడీని వదిలి వెళ్ళిపోండి,
లేదంటే మర్యాదగా ఉండదు అని చెప్పి ఇక అలా రౌడీల కళ్ళల్లో మట్టి కొడుతుంది. మట్టి కొట్టి ఒక పెద్ద కర్ర తీసుకొని రౌడీలందరినీ కూడా చితక్ కొడుతుంది. తర్వాత కిషోర్ని కాపాడుకుంటుంది. ఇక కిషోర్కి స్పృహ కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. దాంతో ఆద్య కిషోర్ని ముందుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. తర్వాత ఆద్య కిషోర్తో అసలు ఏం జరిగింది డాడీ, మీరు ఈరోజు కోమాలో ఉండడానికి కారణం ఎవరని చెప్పి అంటూ ఉంటే చారు వాళ్ళ నాన్నమ్మ అని చెప్పి కిషోర్ ఇక దొంగ నగల గురించి మొత్తం కూడా ఆద్యకి నిజం చెప్పేస్తాడు. నేను ఆ రోజు పెళ్ళాపడానికి వస్తూ ఉంటే నన్ను చంపాలని నన్ను కారుతో తొక్కించాడమ్మా ఆ చారు తండ్రి. వాళ్ళిద్దరూ చాలా దుర్మార్గులు. అటువంటి కోడలు ఆ ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడే వెళ్ళి రఘురామ్ గారికి నిజం చెబుదాం పదమ్మ అని చెప్పి ఇక అలా కిషోర్ ఆద్యని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. మొత్తానికి అలా ఆద్య అయితే కిషోర్ని కాపాడుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.